రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షలు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహిస్తున్న గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షలు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. 2 రోజుల పాటు జరిగిన ఈ పరీక్షలకు జిల్లాలో మొత్తం 4423 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా తొలి రోజు ఉదయం జరిగిన పేపర్ 1 పరీక్షకు 2152 మంది, మధ్యాహ్నం జరిగిన పేపర్ 2 పరీక్షకు 2181 మంది హాజరయ్యారు. దీంతో తొలి రోజు మొత్తంగా దరఖాస్తు చేసుకున్న వారిలో సగానికి సగం మంది పరీక్షకు హాజరు కాలేదు. అలాగే రెండో రోజు సోమవారం ఉదయం మధ్యాహ్నం జరిగిన పేపర్ 3, పేపర్ 4 పరీక్షకు తొలి రోజు కంటే తక్కువ మంది అభ్యర్థులు హాజరయ్యారు. దీంతో గ్రూప్ 2 పరీక్షకు ఆసక్తి చూపకపోవడంతో జిల్లాలో 47% మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. ఎగ్జామ్ సెంటర్లకు సమయానికి రాని అభ్యర్థులను అధికారులు పరీక్ష కేంద్రాలకు అనుమతించలేదు. దీంతో కొంతమంది నిరాశతో వెనుదిరిగారు. కాగా పరీక్ష కేంద్రాల వద్ద ఉన్న పోలీసులకు ఎప్పటికప్పుడు జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే పలు సూచనలు చేశారు. అలాగే పరీక్ష జరుగుతున్న కేంద్రాలను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే తనిఖీలు చేశారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 17 సెంటర్లలో ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి 144 సెక్షన్ అమలు చేయడంతో పరీక్షలు సజావుగా ముగిశాయి.